నార్మల్గా చూస్తే కనుక హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మనం యాస్పిరిన్ 300 mg, తర్వాత క్లోబిడోగ్రిల్ 300 mg, ఎటరోస్టాటిన్ లోడింగ్ డోస్ 80 mg ఇచ్చి వాళ్ళకి బేసిక్ టెస్టులు అన్నీ చేశాక వాళ్ళు ఎప్పుడైతే స్టెబిలైజ్ అవుతారో వాళ్ళని ఇమీడియట్గా ప్రాంబులైజ్ చేయడమా లేకపోతే యాంజియోగ్రామ్ చేయడమా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఆ తర్వాత వాళ్ళు బేసిక్ ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నారు, ఆ తర్వాత యాంజియోప్లాస్టీ చేసాము లేకపోతే బైపాస్ సర్జరీ అయ్యింది అన్న తర్వాత మనం ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కొన్ని రకాల మందులు, బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ లాంటివి వాడాల్సి వస్తుంది. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని రకాల మెడికేషన్స్, బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ లాంటివి మనం వాడాల్సి వస్తుంది. సో వాళ్ళకి రికవరీ అనేది ఒక 2 weeks నుంచి కొంతమందికి 3 months వరకు కూడా పట్టచ్చు. సో నార్మలైజ్ అవ్వడానికి, సో రొటీన్ యాక్టివిటీస్ ఇవన్నీ కంటిన్యూ చేయడానికి వాళ్ళ సింటమ్స్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం వాళ్ళు ఏ రకమైన యాక్టివిటీస్ చేయాలి, లైటర్ యాక్టివిటీసా, మోడరేట్ యాక్టివిటీసా, ఎంతవరకు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు అనేది మనం ఫిజికల్గా వాళ్ళని చెక్ చేసి ఎకోకార్డియోగ్రామ్ ఇవన్నీ మనం చేశాక మనం వాళ్ళకి ఏ రకమైన యాక్టివిటీస్ చేయాలనేది మనం చెప్పలేదు. సో మెయిన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సో వాళ్ళకి చాలా స్పెషల్ కేర్ అనేది అవసరం. ఏది వాళ్ళకి కరెక్ట్గా మెడికేషన్స్, సో వాళ్ళ లవ్డ్ వన్స్ ఉంటారు, సో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైతే వచ్చిందో అదర్ పర్సన్కి వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా మెడికేషన్ తీసుకుంటున్నారా లేదా అనేది చాలా కన్సర్న్గా ఉండాలి. మెయిన్ ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా స్ట్రెస్ తీసుకుంటున్నారా, ఎమోషనల్గా ఏమైనా డిప్రెస్ అయ్యారా, సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళని స్ట్రెంథనింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్గా పడుకుంటున్నారా లేదా, సో కరెక్ట్గా అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఏమైనా చిన్న సింటమ్స్ చెప్తున్నారు, మళ్ళీ ఏమైనా చెస్ట్ పెయిన్ వస్తుంది, లేకపోతే ఆయాసం వస్తుంది, దడగా ఉంటుంది, ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయి అన్నప్పుడు వెంటనే తీసుకొచ్చి కన్సల్ట్ డాక్టర్కి వాళ్ళు ఎప్పటికప్పుడు చూపించాలి.